ప్రాముఖ్యముగా ఎంచుకొని ఆ ప్రాంతంలో ఇటు గొలపురోలు మండలం, ఇటు ప్రతిపాడు మండలం, అటు శంఖవారు మండలాల్లో ప్రభు పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దైవ సేవకులు, వారి యొక్క కుమారులు, మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ డి రాజుబాబాయి గారు మన మధ్యలో ఉండుట చాలా సంతోషకరం. వారి స్థలానికి విచ్చేసినందుకు మరొకసారి నేను వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తాను. మునుపు ఒకసారి మన మధ్యకు వచ్చారు, ఎంతమంది గుర్తుంది? చాలా సంతోషం. గుర్తున్నటువంటి వారు ఈ రోజు వారు మరలా మనతో ఉండుట చాలా ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క సన్నిధానంలో వారు కొన్ని నిమిషాలు దేవ వర్తమానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు నేను రెడీగా ఉన్నానని చెప్పడానికి ఏదో ఒక సిగ్నల్ మీరు ఇవ్వండి. వెరీ గుడ్, మంచిది. నేను కాలయాపన చేయక వారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ దైవ సేవకుల్ని ప్రేమతో ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటూ ఉండగా వాక్య సందేశాన్ని మనకు వినిపించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా పరిశుద్ధాత్మ దేవునికి వందన సమర్పణ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాత్రి ఈ ప్రతిపాడులో ఒక బలమైన, ఓ శ్రేష్టమైన దేవాలయంలో దేవుని వర్తమానాన్ని ప్రకటించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, మీ దైవజనులు, అభిషక్తులు, మరి రెవరెండ్ శాలిమయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సిస్టర్ గారు, పాస్టమ్ గారి వారు కూడా నా దేవుళ్ళు, నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే తోటి సేవకులు జూబ్లీ కుమారి గారు, నేను మొన్నే లాస్ట్ మంత్ వారి పరిచర్యలో కూడా వాక్యం చెప్పే అవకాశం నాకు దొరికింది. వారు తల్లిగారు వారు జరిగిస్తున్న పరిచర్యలో అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మీ అందరికి కూడా, వాళ్ళందరికీ చెప్తున్నారు, మాకు చెప్పలేదట గారు అన్నట్టుగా చూస్తున్నారేమో, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. పురుషులకు అనేకులు చాలామంది పురుషులు ఉన్నారు, మీకు కూడా నా దేవుళ్ళు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా అంటాను, మా నాన్నగారు మీ జకరయ్య గారు కూడా సమకాలికులు కావచ్చు, నాన్నగారి కన్నా ఒకళ్ళు పెద్ద అయి ఉండొచ్చు, కానీ అలాంటి బలమైన సేవలు చేశారు వారు. తినక అనేక చోట్లకు కాలినడకను వెళ్ళి సైకిళ్ళ మీద తిరిగి వారు ఈ ప్రాంతాలన్నీ అద్భుతమైన పరిచర్య చేయడం ద్వారానే ఎంతమంది ఆత్మలను ఇలాంటి గంభీరమైనటువంటి శృంగారమైనటువంటి దేవాలయాలు కట్టడానికి దేవుడు ఎంతగా సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. నిజానికి వాళ్ళు కట్టిన దాన్నే మేము పెయింటింగ్లు వేస్తున్నాం, కానీ అంతకన్నా మేమేమి గొప్ప ఏమి చేసేలేదు అంటున్నాను నేను. మన స్తోత్రం చెప్పడు సార్. వాళ్ళు కట్టిన దానికి వాళ్ళు ఒక లైట్ ఎత్తే 2 లైట్లు వేస్తున్నాం మేము. ఆ రోజు చిన్న మైక్ 2 గొట్టాలు ఉంటే ఈరోజు బాక్సులు కొన్నామేమో. నిజంగా ఆయన, మీ శాల్యమ్మ గారు ఎంతో, నేను కూడా అంతే. మా నాన్నగారు కూడా చాలా గ్రామాలు తిరిగారు. అమ్మ నాన్న ఎంత కష్టపడి తిరిగారు. బట్టలు లేక, ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అనేక గ్రామాలు తిరిగారు. ఆ తిరిగిన గ్రామాలన్నిటిలో గుడులు కడుతున్నాం మేము. దేవుని స్తోత్రం. మేము తిరిగిన గ్రామాలు కాదు, వాళ్ళు తిరిగిన ప్లేసుల్లో వాళ్ళు వేసిన విత్తనాలు గల చోటులోనే ఈ రోజున ఇన్ని ఆత్మలు చేకూర్చబడ్డాయని నేను సంతోషిస్తున్నాను. నాకు ఆశ ఉంది. మా నాన్నప్పటికీ అమ్మ నాన్న కూడా సేవలో ఉన్నారు. ఆయన ఎక్కడ అడుగు పెట్టారో అక్కడ గుడి గడియాలే ఉందని నాకు స్తోత్రం చెప్పండి. కానీ మరి అన్నూరులో గుళ్ళు కట్టుకుంటూ పోతే మాత్రం జరిగించే వాళ్ళు ఎవరు జరిగిస్తారని చెప్పి మేము కొన్ని ప్రాంతాల్లోనే దేవుని సేవ చేస్తున్నాము. మాది కొంతింకొత్తూరు అమ్మ. మాది కొంతింకొత్తూరు అంటే శాంతి ఆశ్రమం, చింతలూరు ఆ ప్రక్కన ఉంటుంది చిన్న ఊరు. ఆ గ్రామంలో మేము సేవ చేస్తున్నాం. ఏదైనప్పటికీ మేము, మీ పాస్టర్ గారు మంచి దైవజనుడు,
చాలా యవ్వనంలోని దేవుడు పట్టుకున్నాడు. ఆమె ఇంకో మాట చెప్తున్నాను, వచ్చాం కదా చెప్పేసి ఏదో చెప్పాలని చెప్తే దేవుని దృష్టిలో మోసపూరితంగా ఉంటాయి మాటలు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఇంత చక్కగా నేను మొన్న చూస్తాను ఆయన లీడింగ్ చేయడం. అంటే మేము కలిసిమెలిసి తిరగడమే కానీ ఈ లీడింగ్ చేయటం అనేది చాలా విలువైనటువంటి పరిచర్య. నేను అంటున్నాను, దేవుని భారం కలిగి ఆత్మలను ప్రభావితంగా నడిపించడాన్ని చూస్తూ నేను వారి నుండి సంతోషిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. కనుక మీ దైవజనురాలు దానికి ఇచ్చిన పిల్లల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మరి అనేక ఆత్మలను సంపాదనలు మీరు పాలు భాగస్తులై ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇంకా నాకు నచ్చిన విషయం ఏంటంటే, వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టారు, చాలా చక్కగా కొట్టారు. కొన్ని చోట్ల చప్పట్లు ఎలా ఉంటాయంటే, జడి పడుతుంటా చూసి వర్షం ఎప్పుడైనా చూసారా, దడదడమని పడిపోయి ఆగిపోతుండే ఉండదు, దాన్ని జడి అంటుంటారు. ఏమే జడి వచ్చి ఇప్పుడు పోయింది అంటారు చూసారా. అలా కాదు, నేనంటాను గంభీరమైనటువంటి యొక్క తాళముల చేత, గంభీరమైనటువంటి యొక్క శబ్దధ్వని చేత ఆ మహాదేవుణ్ణి ఆరాధించమని వాక్యం చెప్తుంది. కోట్లాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడనే పొగడబడుతున్న ఆ మహనీయుడు అక్కడ కూడా అదే గంభీరమైనటువంటి తాళముల చేత ఆయన పొగడబడుతున్న దేవుడు. అయితే ఆ మహాదేవుడు ఆ ఉన్నత ప్రపంచములో, ఆ ఉన్నత లోకములో దూతల చేత పొగడబడే దేవుడు ఈ భూగ్రహం మీద కూడా మనుషులను చేసి ఈ గ్రహం మీద కూడా మనుషుల చేత పొగడబడాలని సదుద్దేశము చేతే దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. అందుకే చక్కగా చప్పట్లు కొట్టాలి, చక్కని స్వరముతో దేవుడి స్తుతించాలి, దేవుణ్ణి మరింతగా దేవుని కొనియాడటం అనేది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. మరి నేనైతే మాతో కూర్చున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఆరాధన, మీరు దేవుని కోసం పడే ఆ తీవ్రత, ఆత్మలో ఉన్న తీవ్రతను చూచి నేను కూడా ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం. మరి నాకు కూడా వివాహం అయింది. దేవుని కృపలో నాకు 2 కుమారులు, 1 కుమార్తె, మరి 3 పిల్లలు కూడా నవోదయ పెద్దాపురంలో 1 బాబు, అలాగే భద్రాచలంలో 2 పిల్లలు. నవోదయ అనేటువంటి స్కూల్స్లో మా పిల్లలు చదువుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, 2వ కుమారుడు 10th చదువుతున్నాడు. నా కుమార్తె చివరిగా 1 కూతుర్ని అడిగాను, ఏసయ్యా 1 కూతుర్ని ఇవ్వండి అయ్యా, అప్పుడప్పుడు మమ్మల్ని పలకరించడానికి వస్తుంది కాదంటే కూతుర్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా కుమార్తె 9th చదువుతుంది, 9th 10th ఫస్ట్ ఇయర్. కనుక మా బిడ్డల కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇంకా ఈ సెక్షన్స్, ఈ మాటలన్నీ క్లోజ్ చేస్తాను. ఇంక నేనేమి పొడిగించను. ఇంకా దేవుని వాక్యాన్ని నేరుగా నాకు టైం ఇచ్చారు నాకు. హల్లెలూయా. 9 ఒరిజినల్గా, ఒక్కవేళ ఏదైనా మాటలు ఏమన్నా ఒక్కవేళ పొడిగించవలసి వస్తే 10 minutes. దేవునికి స్తోత్రం. అంటే 9, 10 కల్లా నా మాటలన్నీ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. కనుక నేరుగా దేవుని వర్తమానంలోకి మనం వెళదాం. కీర్తన 24వ కీర్తన 4వ వచనం, 5వ వచనం. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. చాలండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇది వ్రేళ్ళు పెట్టుకొని ఉండాలి. ఎక్కడ 24వ కీర్తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్రేలు పెట్టండి, లేదంటే ఒక చెయ్యి ఉంచండి. ఇక్కడ మళ్ళీ రండి. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి,
నన్న ఒకసారి దానికన్నా ముందు వచ్చిన చదవండి. ఓకే ఓకే సారీ 4:6 నాన్న, 4:6. ఆయన ఎక్కువ కృపనిచ్చాం. చాలు, ఈ ఒక్క మాట నాతో చెప్పండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎంతమందికి ఇష్టం? కృప అంటే అందరికి ఇష్టమే. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇష్టం అండి? నాకు కృప కావాలి. అందుకో పాట రాస్తాడు కదా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతకలేనయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అందరూ పడదామా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అందరూ యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే బ్రతకలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. చాలా చక్కని గీతాన్ని రాశాడు మంచి భక్తుడు. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా, నీ కృప లేనిది నేను బ్రతకలేని. బాగుంది. ఈ రాత్రి నేను చాలా వేగంగా వెళ్ళిపోవాలి, ఇంకా అర్ధగంట టైం ఉంది. 2 వాక్య భాగాలు చదివించాను. ఏమనంటే కీర్తనలో కూడా ఉంది, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. చెప్పండి, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. రెండో మాట యాకోబులో ఉంది, ఏముంది? ఆయన ఎక్కువగా కృపనిచ్చేవాడు. దేవుడికి స్తోత్ర. ఆశీర్వాదం అన్నా కృపన్నా ఒకటే. ఆమేన్. అంటే రాత్రి మన దేవుడు ఏ దేవుడు అంటే ఆశీర్వాదాలు ఇస్తే ఎలాగిస్తాడట? ఎక్కువగా ఇస్తాడట. చెప్పండి, ఏమిస్తాడు? ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఎవరన్నా ఇచ్చేతోడు ఏమని కోరుకుంటాం? ఎక్కువగా ఇవ్వాలనుకుంటాం. మనం ఇచ్చేటప్పుడు తక్కువగా ఇచ్చి దీన్ని సరిపెట్టేసుకో అనిపిస్తుంది. నేను అంటాను, ఈ రాత్రి నా సందేశం ఏంటంటే, రాత్రి యెహోవా వలన ఆశీర్వదించబడటానికి, యెహోవా చేత ఆశీర్వదించబడటానికి నేనేం చెయ్యాలి? ఎక్కువగా దీవించేవాడు బాగానే ఉన్నాడు, ఆయన దీవిస్తాడులేండి. దీవించబడటానికి నేనేం చేయాలి? అది ప్రశ్న. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభుని రక్షణ తీసేసుకుంటే దేవుడు ఎక్కువగా దీవిస్తాడు అనేది ఒక అపోహ. బాప్తిజం తీసేసుకుంటే ఏమైపోతాం? దేవుడు అడ్డంగా దీవించేస్తాడు అనుకుంటున్నారు చాలామంది. జాతకాలు మార్చేస్తాడు, స్థితులు మార్చేస్తాడు, గతులు మార్చేస్తాడని ఒక అపోహలో ఉన్నాడు మనుష్యుడు. ఒకవేళ మార్చేస్తాడు ఆయన, నేను కాదంటలేదు. కానీ
చాలామంది దేవుని నమ్మటం అంటే ఒక భ్రమలో ఉన్నాడు. భ్రమ ఏంటంటే దేవుని నమ్మేసుకొని ఏదో రకంగా ఆయనకు వెళుతూ ఉంటుంటే దేవుడు తప్పగా ఒకరోజు నన్ను ఏం చేస్తాడు, దీవించేస్తాడు. అది కూడా దీవిస్తే ఎలా దీవించేస్తాడు, ఎక్కువగా దీవించేస్తాడు. ఎలా దీవించేస్తాడు? కానీ ఈ రాత్రి ఆ మాటతో నేను ఏకీభవించను. ఏ అంటే ఎక్కువగా దీవించే దేవుడు లేదా ఆశీర్వదించే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాను అన్నాడు అంటే, పేరు మార్చేసుకున్న వాళ్ళని, ఏదో రకంగా దేశభావ గుళ్ళో పడిపోయిన వాళ్ళని, ఏదో రకంగా ఆ గుళ్ళో దక్షిణ వేసుకున్న వాళ్ళని, ఏదో రకంగా వచ్చిపోతున్న వాళ్ళని, అలాగ ఆ మనుషులందరినీ దీవించేస్తాడు అనుకునే భ్రమ మనలో నుండి పోవాలి. దేవుని స్తోత్రం. ఎవరిని దీవిస్తాడు మరైతే దేవుడు? ఎవరిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన? ఎవరికి ఎక్కువగా ఆ కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని ప్రశ్న వేసుకుంటే, ఈ రాత్రి ఆ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట చూడండి, కీర్తనలో ఏమని రాస్తాడంటే 4వ వచనంలో, వ్యర్థమైన దాన్ని యందు, అంటే మనిషి తన మనసు ఎక్కడుంది? మనిషి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేసి గుడిలో కూర్చొని దేవుడికి దక్షిణ వేసుకొని వెళ్ళిపోతే నిన్ను దీవిస్తానని బైబిల్ చెప్పిందా? ఒప్పుకుందా దేవుడి మాట? ఈ రాత్రి సందేశంలో మీకు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనుషుడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి బ్రతికేస్తున్నాడు ఈ రోజున. నేను శుక్రవారం రాత్రి, మాకు విజయనగరంలో బ్రాంచ్ ఉంది, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమిటంటే 2 పార్టీస్ నాన్న, కాంగ్రెస్, వైఎస్ఆర్, టీడీపీ. ఎవరెవరు గెలుస్తారు కదండి. మీరు నమ్మండి, ఓడిపోయిన వాళ్ళందరూ గుళ్ళో రావడం అనేస్తున్నారు. ఇప్పుడు ఆ ఓటేసిన వాళ్ళందరూ రాలేదు. నేను శుక్రవారం రాత్రి అందరూ కలిసి సుమారు 150 మంది ప్రజలు కలిగింది. రాత్రి నేను ప్రసంగం చేసింది 20 మందికి చెప్పాను నేను వాక్యం. ఏది ప్రజలు, ఎక్కడ పోయేది ప్రజలు అనుకుంటే, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి దానికోసం ఆలోచించి దానికోసం తప్పించి ప్రజలు ఎక్కడికి రావట్లేదంటే మా సన్నిధికి రాలేదు. నిజంగా నేను రాత్రి నుండి నాకు చాలా బాధ అనిపిస్తుంది. గెలిచిన వ్యక్తి వేరు, నడిపించుకునే వాళ్ళ వ్యక్తులు వేరు, వారు పొందుకునే వారు వేరు, అనుభవించే వారు వేరు. ఎవరి కోసమో దేని కోసమో మనుషుడు తప్పించి దానికోసం ఆలోచించి దైవ సన్నిధిని విడిచిపెట్టారు మనుషులు ఈ రోజున. దేవుని సహవాసానికి దూరంగా ఉన్నారు మనుషులు ఈ రోజున. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, వ్యర్థమైన దాని కోసం ఆలోచించి వ్యర్థమైన దాని కోసము నువ్వు ప్రయాసపడి దేవుని కృపకు దూరం కాకూడదని ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే ప్రసంగి చెప్పాడు, ఈ భూమి కింద, ఈ సూర్యుడి కింద చేస్తున్న ప్రతి యావత్తును కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని చెప్పి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లరా, ఈ లోకములో వేసేటువంటి యొక్క ఈ వేషాన్ని చూచి, ఈ లోకములో ఉండేటువంటి యొక్క తపనలు చూచి వాటి వైపు మనసు పెట్టి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి దేవుడు కృపను మాత్రం పోగొట్టుకోవద్దని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోక రాజకీయాలు మనకు వద్దు, ఈ లోక మత కలహాలు మనకు వద్దు, ఈ లోక కుల దేహాలు మనకు వద్దు. ఈ లోక సంబంధమైనది దేని మీద మనసు పెట్టి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డరా, నీకు శాశ్వతమైన వాడు, నీతో ఉండువాడు, నీ కన్నీళ్లు తుడుచువాడు, నీ పరిస్థితులు మార్చువాడు జీవాధిపతి అనే దేవదేవుడు తప్ప మనుషుడెవడు నీ కన్నీళ్లు తుడడానికి సరిగా లేడు. ఏ మనుషుడి చేత నీ జీవితం కట్టబడదు, ఏ మనుషుడి చేత నీ బ్రతుకు కట్టబడదు, ఏ మనుషుడి చేత నీకున్నటువంటి శోధన నుండి తప్పించే సామర్థ్యత ఏ మనుషుడికి లేదు. హల్లెలూయా. అందుకే ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టవద్దని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నాడా. నిజంగా చాలా విచారంగా ఉంది. రాజకీయం సంఘాల్లోకి వస్తుంది, చాలా చాలా సులువుగా అడుగులు పెడుతున్నాడు ఈ రోజున. జ్ఞాపకం చేస్తున్నాను,
నేనంటాను అది అంత మట్టి వరకునే, అది ఆ రోజు మట్టుకునే. దానిని మాత్రము మన యొక్క సహవాసంలోకి తీసుకురావద్దు, మన మనస్సులోకి తీసుకురావద్దు, కుటుంబాల్లోకి తీసుకురావద్దు. దానివల్ల కుటుంబాలు చెడిపోతున్నాయి, అలాగే సంఘాలు చెడిపోతున్నాయి, బ్రతుకులు చెడిపోతుంది, ఆత్మీయత చెడిపోతుంది, కన్నీటి ప్రార్థన చెడిపోతుంది, మీకు ఇచ్చిన ఆత్మ వరము చెడిపోతుంది, ఆత్మ ఫలాలు కూడా చెడిపోతున్నాయి. నిజంగా అంటున్నాను, రాత్రి నుంచి నాకు ఉన్న వేదన ఏంటనుకుంటే, ఆత్మీయులు కన్నీళ్లు కాచి ప్రార్థించే పిల్లలు, దేవుని ఆత్మలో తీవ్రత కలిగిన పిల్లలందరూ కూడా ఇంటికాడ శుభ్రంగా నిద్రపోయారో. కేవలం ఏంటి అనుకుంటే వ్యర్థమైన వాటి మీద ఏం పెట్టేశారండి? మనసు పెట్టేశారు. జ్ఞాపకం చేస్తున్నా, ఇశ్రాయేలు ప్రజల్ని ఎరుకో పట్టణము గుండా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం వెళ్ళాలి. ఎరుకో రాజు ఒప్పుకోవట్లేదు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ పట్టణము గుండా వెళ్ళనివ్వటానికి, పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వని పక్షాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని దేవుడు శపించేశాడు. ఏం చేశాడు? శపించాడు. ప్రభు అన్నాడు, ఈ శపించబడిన దానిలో దేని మీద మీరు మనసు పెట్టకండి. మీరు పెట్టారా మీరు నాశనం అయిపోతారు అని చెప్తే, ఆకాను ఆ శబ్దమైన దాని మీద, దేవుడు వద్దన్న దాని మీద, దేవుడు కాదని నిర్ధారించిన దాని మీద, దేవుడు అసహించుకున్న పట్టణాన్ని, దేవుడు ఉంబివేసే పట్టణాన్ని, దేవుడు నేను అనుకుంటున్నాను తీర్పు రోజున దాన్ని కఠినముగా తీర్పు తీర్చబోయేటువంటి యొక్క ఆ పట్టణంలోని ఆకాను వద్దనుకున్న వాటిని, ఆ బంగారమును, ఆ వస్తువులన్నిటినీ తన డేరా కింద దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇంకా మనం దాచిపెడుతున్నాం. శపితమైనది దాచిపెట్టి ఏం చేయాలని కోరుకుంటున్నాం ఈ రాత్రి? నన్ను ఆశీర్వదం. ఎలాగా? యాకోబు రాసిన పత్రిక ఎలాగండి? ఎక్కువగా దీవించండి రాత్రి. ఏం చేయండి? నన్ను చాలా మంది అనుకుంటున్నారు పాస్టర్ ఇలా చెయ్యేస్తే ఏమైపోతా అనుకుంటున్నా, మరి అందరూనే ఎక్కువగా దీవించేస్తాడు అనుకున్నారు. నథింగ్ అంటాను నేను. ఆయన ఏమన్నాడు కనుక మేము వేస్తుంటాం అంతే. చెయ్య ఎవరు దీవించాలి? ఆయన ఏమన్నాడు కనుక మేమేం చేయాలి? దీవిస్తూ ఉంటాం, అలాగంటుంటాం. నేను చెయ్యేస్తే మీ పాస్టర్ గారు చెయ్యెత్తి, లేకపోతున్నా హైదరాబాద్ ఏ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు వచ్చి చెయ్యెత్తి దీవించబడతావు అనేది కాలా, బ్రహ్మ. ఒక పెద్దాపురం పాస్టర్ గారి దగ్గర ఆయన చెయ్యేస్తే నన్ను దీవించబడతానని, లాయనది చెయ్యేస్తే దీవించబడతానని, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. ఎవరి చేతుల్లోనూ ఏమీ లే, దేవుడి చేతుల్లోని ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం కలిగిన గాక. దేవుడి సన్నిధిలోని ఆశీర్వాదం, దేవుడి పాదాల దగ్గర ఆశీర్వాదం, దేవుడి కృపలోని ఆశీర్వాదం తప్ప ఎవరి చేతు వల్ల, ఎవరి నోటి మాట వల్ల, ఎవడి యొక్క కాలిమల వల్ల ఎవడు ఏమి పొందుకోవడం మన తరము కాదు. మరి ఎవరి తరం అనుకుంటే, ఇదిగో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టనోడు ఎవడి మీదైనా సరే ఆశీర్వాదం వచ్చి దిగుతుంది. దేవుడి స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వాదం వచ్చి కూర్చుంటారు మనతో. No doubt. God will surely bless us in the name of Jesus. ఆయన నామములో తప్పగా మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. చెప్పండి, మనుషుల చేతులు కాదు. ఎవరు చేయి తగలాలి? ఇప్పుడు దేవుని చేయి తగలాలంటే, దేవుని చెయ్యి తగలాలనుకున్న ఏ మనుష్యుడైనా సరే వ్యర్థమైన వాటి మీద ఏం చేయకూడదు? ఇప్పుడు మనసు పెట్టొద్దు నా తల్లి. నేను అనుకుంటున్నాను, ఎవరు బ్రతుకు కోసమో, ఎవరి జీవితం కోసమో కాలయాపన చేసుకొని వాళ్ళలాగా వాళ్ళలాగా చెప్పుకొని అలా వ్యర్థమైన సంభాషణ చేయొద్దు. ఈ రోజున వద్దనుకున్న దాని మీదే మనసు పెట్టాడు. ఎవరు? ఆకాను. ఏంటి గలిబిలుగా ఉంది ఇశ్రాయేల్ పరిస్థితి. దేవుడు చూచేశాడు. ఆయన పెద్ద సీసీ కెమెరా. ఎవరిది? దేవుని కన్ను పెద్ద సీసీ కెమెరాది. అలా చూస్తుంటాడు. ఈ రాత్రి నా బాధ చూస్తున్నాడు, ఈ రాత్రి నువ్వు కూర్చోవడం చూస్తున్నాడు కదా. పెద్ద సీసీ కెమెరా కదండి అయింది. ఇశ్రాయేల్
ఇస్రాయిల్ ప్రజలకి కనీసం ఏమీ అర్థం కావట్లేదు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి జరుగుతుంది. ఏంటి ప్రభు అని ఆలోచిస్తున్న పరిస్థితులలో సీట్లు వేస్తే ఆ సీట్ ఎవరికి తగిలిందంటే ఆకానికే తగిలింది. అప్పుడు ఒప్పుకున్నాడు. చూడండి ఒక్కసారి చూడండి ఆ వచనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 7వ అధ్యాయం యెహోషువ 20వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి ఒకసారి. చాలు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాకు నేను విరోధంగా. కానీ ఇప్పుడు రాత్రి ఏమంటున్నాడు? ఎక్కువగా దీవించే యేసయ్య. ఏమంటున్నాడు? నన్ను బ్లెస్ మీ, మల్టిప్లైగా నన్ను ఎలా అంటాడంటే ఎక్కువగా నన్ను దీవించేయండి అనుకున్న మనుష్యుడు. కానీ ఆ మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధముగా పాపం చేసి ఉన్నాను. చదవండి. ఓకే. అబ్బా చూచి, అదిగోండి చూసి ఆశించి అనండి. చూసి, అందుకే దేవుని పిల్లలు సినిమాలు చూడకూడదు. చూసామంటే ఏం చేస్తుంది? ఇది ఆశిస్తుంది. అందుకే చాలామంది పెంతెకోస్తు సంఘాలకు రారు. ఎందుకంటే పెంతెకోస్తు వాళ్ళన్నీ చాలా సిస్టమేటిక్గా చెప్తుంటుంటారని, సినిమాలకు వెళ్ళొద్దంటారని, తీర్థయాత్రలు తిరగొద్దంటాడని, ఇలాంటి చాలా విషయాలకి చాలామంది ఇబ్బంది పడుతుంటుంటారు. కానీ బైబిల్ చెప్పింది చూచేమా ఆకర్షిస్తాం మనం. హల్లెలూయా. ఎంత ఘోరమైపోయింది రోజున. పిల్లల డ్రెస్ కోడ్ మారిపోయింది. పిల్లల యొక్క వ్యవహార స్థితి మారిపోయింది. ఈ రోజున కుటుంబ వ్యవహార స్థితి కూడా మారిపోవడానికి కారణం ఏంటంటే శపితమైన దానిని చూచి, శపితమైన దాన్ని ఆకర్షించి, శపితమైన వాటి కోసం ప్రయాసపడటం వల్ల ఈ రోజున మనుషుడు పొందుకోవలసిన ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆకారం చివరి మాట చెప్తున్నాడు. చదవనాన్న. అదిగో నా డేరాల మధ్య, నా అక్కడ డేరా ఎక్కడ వేయబడిదో అక్కడ భూమి మధ్య ఏం చేయడట? ఈ రాత్రి నా మాట ముందుకు తీసుకెళ్తున్నాను. ఏదో శపితమైనది ఇంకా మన డేరాలో దాచిపెట్టి నన్ను ఎక్కువగా దీవించంటే ఎలా దీవిస్తాడు చెప్పండి తల్లి? అవుద్దమ్మా? చెప్పండి ఒకసారి. అవుద్దా? ఈ రాత్రంతా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా అవదంటాను ఈ రాత్రి. కారణం ఏంటంటే శపితమైనది ఇంకా మన డేరాలో ఉంది, శపితమైనది నీ మనసులో ఉంది, శపితమైనది నీ ఇంటిలో ఉంది, శపితమైనది నీ యొక్క నేత్రాల్లో ఉంది, శపితమైనది ఇంకా నీ వినికుడులోనే ఉండిపోయింది. కానీ ఏమని కోరుతున్నావు ఈ రాత్రి? ఎక్కువగా నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. మరి ఇది సాధ్యమేనా? 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 ఏమనుకున్నా మనం? ఇలా ఏదో రకం ఏదో మరి రేపు వచ్చి రేపు మొదటి ఆదివారం కదండి. ఈ మొదటి ఆదివారం నేను బాప్తిసం తీసేసుకుంటే నేనేం చేయబడతాను అనుకుంటున్నాం? ఆశీర్వదించబడిపోతానేమో అనిపిస్తుంది. లేకపోతే ఇంకా రకరకాలుగా నేను అంటున్నాను, రక్షించబడటం మంచిది, బాప్తిసం తీసుకోవడం మంచిది, దేవుడి సన్నిధికి రావడం మంచిది. కానీ ఇంకా డేరాలలో మాత్రము శపితమైనది మాత్రం దాస్తే మాత్రము యు నెవర్ సీ ఎనీ బ్లెస్సింగ్ బై ఫ్రమ్ గాడ్. దేవుడి చేత ఎలాంటి ఆశీర్వాదము నువ్వు చూడడం వల్ల మాత్రం ఆశీర్వాదం చూడాలనుకున్నవాడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2వ మాటలోకి వెళుతున్నాను. అక్కడ రాస్తున్నాడు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకండి. 2, కపటంగా. ఎలాగండి? కపటంగా ప్రమాణం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, చాలామంది జీవితాల్లో మాట్లాడే మాట వేరు, తర్వాత మాట్లాడే మాట వేరు. ఒక రోజున మా ఊర్లో ఓ సంఘటన చూశాను.
ఆ ఇంట్లో ఒకరు పాపం చాలా నష్టం జరిగి ఒకరు చనిపోయారు. ఈవిడ వెళ్ళి ఏడ్చేసింది. ఏం చేసిందమ్మా? ఆ ఇంటికి వెళ్ళి ఏం చేసింది? ఏడ్చేసింది. ఏడ్చేస్తే నేను అనుకున్నాను చుట్టాలేమో, బంధువులేమో, అభిమానులేమో అనుకున్నాను. బాగానే ఏడ్చిందంటే ఆవిడతో పాటు అందరూ బాధపడ్డారు. బయటకు వచ్చి కొంచెం ముఖం అది బాగా తుడుచుకున్న తర్వాత ఆవిడ చెప్పిన మాట ఏంటి తెలుసునండి? చేసిన పాపం ముట్టుగా పోద్దా అంటుందండి. మళ్ళీ అబద్ధం కాదుగా భయపడి చెప్తున్నాను. ఏమంటుంది? చేసిన పాపం ఉట్నే పోద్దా అన్నదండి. చెప్పండి, కంటిలో ఉన్న కన్నీళ్ళన్నీ కార్చేసింది. కానీ బయటకు వచ్చి ఆమె మాట్లాడిన మాట చూడండి, చేసిన పాపం పుట్టుకపోతే అందుకే ఇలా అయింది. తల్లి, ఈ రాత్రికాల సమయంలో ఎక్కువగా ఆశీర్వదించబడాలనుకున్న ఏ మనుష్యుడైనా సరే మన మాటలో కపటం ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. చాలా మంది దీవించబడలేకపోవడానికి కారణం అదే. ముఖం ఎదుట మాట్లాడిన మాట వేరు, ముఖం దాటిన తర్వాత మాట్లాడిన మాట వేరు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇంకో మాట చెప్పాలి. ఓ పాస్టర్ గారు మంచి బండికి కారు కొనుక్కున్నాడండి. ఒక ఆయన కారు కొనుక్కుంటే ఓ పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. పాపం ఇంకో పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేస్తుంటారు పాస్టర్ గారు? మామూలుగా, తండ్రి ఈ వాహనాన్ని దీవించండి అయ్యా, దైవజనుడికి ఎంతో కష్టపడి ఈ రోజు కష్టపడిన కష్టానికి ఇంత విలువైన మంది ఇలాంటి విలువైనటువంటి వాహనం ఇచ్చావయ్యా, ఇలాంటి కృపను ఇంకా ఇవ్వండియా, ఇంకా ఇవ్వండియా, ఇంకా ఇవ్వండియా, ఇంకా ఇవ్వండియా అని చెప్పి ఆ మరుసటి రోజు అన్నాడు. మళ్ళీ అబద్ధం కూడా చెప్పకూడదు, మళ్ళీ బయటపెట్టి మీద ఇంత కారాడికి అవసరం ఏంట్రా అని నడుస్తావు చెప్పడు సార్. ఏంటి ఇంకా దీవించు, ఇంకా దీవించు, ఇంకా దీవించు అని చెప్పిన పెద్ద మనిషి అంటే ఈ రోజున అందరూ మా కోసం చెప్తున్నారు, పాస్టర్ల కోసం కూడా చెప్పలేట అంటారండి. మళ్ళీ పాస్టర్ కోసం కూడా చెప్తున్నాను, చెప్పడు సార్. అంటే అర్థం ఏంటంటే మనుషుల తత్వం ఎలాగుంది అనుకుంటే, అయ్యో ఒకరి ఆశీర్వాదాన్ని కూడా చూడలేని కన్నులామని దేవుడు ఎక్కువగా దీవించిన దీవెని నీకు చూచి మనం వారవలేని తరవమన్నది. ఆలోచించండి ఒకసారి. ఆ మాట నిజంగా నమ్మండి. నాకు ఇప్పటికీ ఈ వేదిక మీద, బలిపీఠం మీద, అది కూడా ఇది కూడా లైవ్లో కూడా నేను మాట్లాడుతున్నానంటే అబద్ధం ఆడడానికి కుదరదు ఇంకా. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడే మాట్లాడండి. నా మాటలన్నీ నేరుగా లైవ్లోకి దేవుని రాజ్య స్థానానికి అది వెళుతుంది కనుక అబద్ధం ఆడడానికి లేదు. ఇంత కారు అతనికి అవసరమా అంటే ఎంత కపట ప్రమాణము మనుషుల్లో ఉండిపోయిందో ఆలోచించండి. ఈ రాత్రి దేవుని పిల్లారా, నీలో అలాంటి కపటమైన ఆలోచన ఉంటే మాత్రము అమ్మా మీ ఇంట్లోకి ఆశీర్వాదం రాదు తల్లి. నీ రాత్రి నా సందేశం ఏంటి తెలుసునండి? నేను ఎక్కువగా దీవించబడాలనుకున్న వాళ్ళకే చెప్తున్నాను ఈ సందేశం రాత్రి. ఎంతమంది ఎక్కువగా దీవించబడాలనుకుంటున్నారు? అందరు కదండి, అందరూ దీవించబడాలని అనుకుంటున్నారు. మరి మీరు ఎక్కువగా దీవించబడాలనుకుంటే మాత్రము ఈ 4 విషయాలు మాత్రం మీరు చేపట్టండి. నేనంటాను దశలు ఆయనే మార్చేస్తాడు. హల్లెలూయా. నేనంటాను మీ గోడకి చింత అయిపోయింది, దీవెన రాకపోవడం, లేకపోతే గేటమో కొంచెం పై భాగం పెట్టేశాడు అందువల్ల ఇలాగ అయిపోయింది, నుయ్యమ్మో అయ్యపు ఉంది అందుకే ఇలా అయిపోయింది, బాత్రూమ్ ఇయ్యపు ఉంది అందుకే ఇలా అయిపోయింది. ఈ మాటలన్నీ ఇంకా రావు. ఈ మాటలు నీ నోటి నుండి వినబడవు ఇంకా. ఎప్పుడు అనుకుంటే ఈ 4 లాభం తప్ప గోడది కాదు, చెప్పండి, గేట్ది కాదు, చెప్పండి, బాత్రూమ్ది అస్సలు కాదు. హల్లెలూయా. ఎప్పుడు సార్ అస్సలైంది ఎక్కడ ఉందని అనుకుంటే, కీలకం ఎక్కడ ఉందని అనుకుంటే ప్రత్యేకంగా నా దగ్గరే ఉంది. హల్లెలూయా. ఇవాళ నా దగ్గర ఉందంటే చెప్పండి అందరూ అనండి, ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. కీలకం నా దగ్గర ఉంది. ఎక్కడ అనుకుంటే నేను ఎలాంటి దానిని, నేను ఎలాంటోడిని అనుకుంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టిన మనిషిని. అందుకే నేనేం చేయలేకపోతున్నానంటే ఎక్కువగా ఆశీర్వదించబడలేకపోతున్నాను. హల్లెలూయా. 2వ మాట చెప్తున్నా, కపట ప్రమాణం. ఏ ప్రమాణం? ఓ దేవుడు మంచి ఒక సాక్ష్యం ఇచ్చాడు,
నతానియేలు కోసం మంచి స్టేట్మెంట్ ఇస్తాడు చూడనా, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 47 వచనంలో చూడండి. యోహాను శుభవార్త 1:47. చూచి ఇదిగో చాలు ఇత్తనయందు, చెప్పాలందరూ చెప్పండి, ఇత్తనయందు ఏ కపటమును లేదు. దేవుడికి స్తోత్రం కలగను గాక. ఇంకా కపటం లేనోళ్ళు కనపడ్డాడే యేసయ్యకి ఇంకెక్కువ దీవించేసినట్టే. ఇంకా ఆమె స్టేట్మెంట్ ఎవరిచ్చారు? ఈ స్టేట్మెంట్ యేసు ప్రభులు వారు ఇచ్చారు. ఎస్, యు గాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ గాడ్. దేవుడి చేత అద్భుతమైనటువంటి యొక్క సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎవరు? నతానియేలు. అబ్బా, ఏ కపటం లేనోడు. ఈరోజు చాలా మంది మనుషులు భక్తి వేరు, కపటం వేరు. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, నిండుగా కపటం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది మనకి? చెప్తున్నా నేను. ఇంకో సంఘటన జరిగింది. ఒక ఆయనంట గేదెని కొనుక్కుంటున్నాడంట. ఏం కొనుక్కున్నాడు? గేదెను కొనుక్కోవడానికని బాగా తెలుసుకున్నోడిని తీసుకెళ్ళాలి కదండి గేదెను కొనడానికంటే. అది ఎలా ఉండాలి? ఈయన తీసుకెళ్ళాడట ఒక ఆయన పెద్ద మనిషిని. గేదెను చూస్తుంటే ఈ పెద్ద మనిషికి గేదెను చూపిందామనుకున్న వ్యక్తికి గేదెను చూసి ఈయన ఫ్లాట్ అయిపోయి, కొనుక్కునే వ్యక్తికి ఏమన్నాడని చెప్పమంటారా? ఈ గేదె అస్సలు నిజంగా నీకు మంచిది కాదన్నాడట. హల్లెలూయా. ఇది నిజంగా పాలు ఇవ్వదు, దీనివల్ల చాలా ముప్పు అని చెప్పి అంటే పాపం పెద్ద మనిషి చెప్పిన మాట వినాలి కదండి. ఈయన మామూలుగా వచ్చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయమే ఈ గేదె ఎక్కడ ఉందంటే వాళ్ళ ఇంటికాడ కరుకట్టును కడిగాడట. ఇది కూడా అబద్ధం గట్టి కాదు. ఆ పెద్ద మనిషి పేర్లు చెప్తే ఇప్పుడు బాధ అయిపోతుంది. అందుకని బైబిల్ పెట్టి స్తోత్రం చెప్పడు సార్. ఆ మరుసటి రోజు నేను అక్కడికి వెళితే ఆ గేది ఆ పెద్ద మనిషి ఇంటి దగ్గర ఆ కట్టుకర్ని కట్టేస్తుంటే, అయ్యా ఇది ఏంటంటే, ఇంకా చూడండి ఎంత అవివేకమైన మాట. ఈ గేదె అమ్మేసుకునేవాడు అన్నాడంట, లేదు మీకు ఏదో రకంగా తక్కువ రేటు కన్నా పట్టిపో అని నేను ఇచ్చేసాడు, అందుకని నేను ఇచ్చేసాను. ఇన్ని కపట మాటలు ఇయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి, మనం ఎవ్వరం కూడా కపటమైన ప్రయత్నము, కపటమైన మాటలు, కపటమైన బుద్ధిని, కపటమైన జీవితాన్ని మనం ఎవ్వరము చూపొద్దు. ఎందుకంటే నువ్వెవరూ తెలుసునండి, ఎక్కువగా ఆశీర్వదించబడాలని వచ్చిన తల్లివి నీవు. దేవుని స్తోత్ర. వచ్చిన పురుషులు మనం, ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. మనందరము కూడా దేవుని చేత నిండు కృప చేత పొందుకుందాం అనుకున్న మనుషులు. నిజంగా నాకు పెద్ద స్వార్థం ఉండేదండి. ఈ ప్రసంగం నా కానించి ఈ ప్రసంగం నేను రాసిన దగ్గర అనిపించిందండి, నేను ఇప్పుడు ప్రసంగిలో అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చదువుతుంటుంటే ఎవడ కోసమో ఆలోచించి నీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు అన్నాడు ప్రసంగి 2వ అధ్యాయంలో చదివాను. ఇప్పుడే నేను దేవుడికి స్తోత్రం కలిగిగా. ఎవడ కోసమో ఆలోచించి, ఎవడి కోసమో తప్పించి, కపటముగా నువ్వు ఊహించి నీ ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు అని చెప్పి నిజంగా ప్రసంగి గ్రంథకర్త ఇందాక జస్ట్ కూర్చొని నేను చదువుతున్నప్పుడే ప్రభు నాతో మాట్లాడడం చూశాను. దేవుడి స్తోత్రం కలిగిన కాక. ఈ రాత్రి నేనైనా మీరైనా నేనైనా మనం ఎవరమైనా సరే దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకున్న వారు ఎవరమైనా సరే ఏ ఇల్లును చూసి కపటమైన చూపుతో చూడొద్దు, ఎవరి కోడల్ని కపటమైన ఆలోచనతో నువ్వు చూడొద్దు. నేను అనుకుంటున్నాను, ఏ కుటుంబ వ్యవస్థను చూసి కూడా నువ్వు కపటముగా ఆలోచించొద్దు. ఎవరికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను అనుకుంటున్నా, ఒకరి ఆశీర్వాదం చూసి ఏమనుకోవాలంటే తన వెనక నేనే ఉన్నాను అనాలి. చెప్పండి. ఇప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబెడితే ముందు ఒకరు ఉంటారు, వెనకాల ఒకరు ఉంటారు. ముందు లిస్టులో వాళ్ళు ఇచ్చేసుకున్నారంటే ఎవరు తీసుకుంటారు? తర్వాత వెనకాల ఉన్నా నేను. ఆమె చెప్పడు సారి ఒకటే చెప్తున్నా, నేను మీకు ఒకటే సీక్రెట్ చెప్తున్నానమ్మా. నీకన్నా ముందు ఎవరైనా దీవించబడ్డారు అంటే వెనకాల నేనే ఉన్నాను, తర్వాత నన్నే పిలుస్తాడు యేసయ్య అనండి. తర్వాత నన్నే చెప్పాలి, తర్వాత నన్నే యేసయ్య తర్వాత పిలుస్తున్నాడు. తప్పగా నా పేరు ఉంది అక్కడ. ఎస్, ఆయన నన్ను పిలుస్తాడనే ఆలోచనతో మీరు ఉండాలి.
అందుకే నేను అనుకుంటున్నాను, ఇంతవరకు ఏమైనా ఎవరి కోసమైనా కపటంగా మాట్లాడేమేమో, కపటమైన ఆలోచనలు చెప్పామేమో, కపటమైన ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నామేమో, అవి నువ్వు తీసేసుకోండి. రాత్రి మళ్ళా చెప్తున్నాను, ఈ యొక్క మార్చి నెలలోనే దేవుని కృప నీ మీదకి రాబోతుంది. ఆమెను చెప్పండి సార్. నిజంగా నేను చూడాలనుకుంటున్నాను. నేను ఐ వాంట్ టు సీ సచ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత అలాంటి ఆశీర్వాదం చూడాలనుకుంటున్నాను. చూడాలనుకుంటే నాకన్నా బోల్డ్ మంది పాస్టర్, నాకన్నా చాలా పెద్ద సీనియర్ పాస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు మామూలు కూరలో రావట్లేదు మా పాస్టర్లు అందరూ. హల్లెలూయా. మరి వాళ్ళందరిని చూసి ఇప్పుడు కుమ్ములు పోతే కుదురుతుందా? నేను అనుకుంటున్నాను, వెనకాల నేనే ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా దేవుడికి స్తోత్రం. వాళ్ళు ముందున్నారు, తర్వాత నేను నాకేంటంటే వాళ్ళు ఈ జనరేషన్ మోడల్ వచ్చింది అనుకోండి, నాకు నెక్స్ట్ జనరేషన్ మోడల్ ఇస్తాడు. నాకు దేవుడికి స్తోత్రం కలిగింది కాక. మీకు తెలియాలి, మీరు ఇంకా కట్టబోయే ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన మోడల్స్ వేరు, మీరు కట్టబోయే మోడల్ వేరు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఇదే నిరీక్షణతో ఉంటాను. నేనేదో మిమ్మల్ని భ్రమించి మాట్లాడట్లేదు. నీ దేవుడు అదే రాశాడు యాకోబులో, ఎక్కువగా దీవించువాడు. ఏ దేవుడు? ఎక్కువగా దీవించే దేవుని మధ్యలో నేను ఉన్నాను కనుక నాకు ఒక రోజున అన్ని లెక్క కట్టి నాకు ఇస్తాడు. అది నిరీక్షణతో మీరు సాగిపోమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందుకే కపటముగా ఆలోచించద్దు, కపటముగా మాట్లాడద్దు, కపటముగా ఊహించవద్దు. ఎవరిని బట్టి కూడా అనుకోకండి. ఒకవేళ ఇంతవరకు అనుకున్నానండి, ఇంతవరకు అలా మాట్లాడేదానండి, ఇంతవరకు అలాగే చాలా పర్యాయములు ఈ రోజు వరకు ఇప్పుడు కూడా అనేసే వచ్చానని అన్నవాళ్ళు ఉంటే, ఇప్పుడు కూడా అనేసే వచ్చాను అన్నవాళ్ళు కూడా ఉంటే, ఈ రాత్రి దాన్ని తొలగించుకొని చూడండి. మార్చి నెలలో నుండి ఆయన ఎక్కువగా దీవించే దీవెన నీకే చెందుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే నతానీయుల కోసం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, కపటము లేనోడు. ఏనాడు? అబ్బా ఎంత మంచి మాట అంటాడు. ఇశ్రాయేలీలో ఇలాంటి నేను చూడలేదో, ఇతడు కపటము లేనోడు. ఇంకా అలాంటి వాడిని దేవుడు ఊరుకుంటాడండి? నిజంగా కపటం లేకుండా క్యారేజీలు పట్టుకొచ్చేస్తాడు. ఎక్కడికి? అన్ని పట్టుకొచ్చి ఎక్కడికి? యేసేపు అన్నగారి దగ్గరికి అన్ని క్యారేజీలు పట్టుకొచ్చారు. క్యారేజీలు అన్ని తింటున్నారు. తినేసిన తర్వాత అన్నగారులు వాళ్ళు ఆలోచించే కపట ఆలోచన చివరికి యేసేపును చంప ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసేపు ఏం పాడవలేదో, కపటము లేనివాడుగా కపటము కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి, కపటము లేనివాడు వానిగా కపటము కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళారు. కపటము కలిగిన మనుషులందరూ భిక్షమెత్తుకున్నారు. కపటము లేనివాడు ఈ రోజున ఆహారం పెట్టువాడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు పెట్టారు మన భోజనం? ఎవరు పెట్టారు భోజనం? యేసేపే మళ్ళీ వాళ్ళకి ఏం పెట్టాడండి? భోజనం పెట్టాడు. హల్లెలూయా. చివరకు నువ్వే భోజనం పెడతావు తల్లి. నా చెయ్యి కింద పడిపోయింది అయ్యారు, మా కుటుంబం కింద పడిపోయింది, మా బ్రతుకు కింద పడిపోయింది అనుకొని నీ మనసులో కృంగిపోయి కుమిలిపోయి నీ రాష్ట్రంలో కూర్చున్నామే రాత్రి. మా ఒక రోజున మేము బతికి చెడ్డోళ్ళు అండి, ఈ రోజున మా పరిస్థితి అలాగా అయిపోయింది అనుకుంటే, లేదో నీ కృప ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఉన్నతమైనది. దేవుడికి స్తోత్రం. యేసేపు ఏం చెడిపోలేదో, ఆహారం పెట్టేవాడిగా రాజసింహాసనం మీద కూర్చుని పెట్టుకున్న దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఏమండి, యేసేపుకు ఒక న్యాయం, నతానీయులకు ఒక న్యాయం కాదండి. ఈ రాత్రి నతానీయులు అంటే మనసు నాకుంటే, యేసేపు లాంటి మనసు ఈ రాత్రి నాకు కూడా ఉంటే, ఎక్కువగా దీవించే దేవుడు ఈ రాత్రి కూడా నన్ను దీవించే పంపిస్తాడు. ఆమె రెండవ మాట. మూడవ మాటలోకి వెళ్ళిపోదాం. ఏ చేతులంట? ఏ చేతులు అంటే రాత్రి ఏ చేతులు కావాలనుకుంటున్నాడు దేవుడు? మరి మన చేతుల్లో ఏముంది నాన్న? అందుకే చేతులు రోజు శానిటైజ్ చేయమన్నారు. అంటే చేతుల నుండి ఏముంది? భయంకరమైన బ్యాక్టీరియా. పట్టుకుంటే బ్యాక్టీరియా, కూర్చుంటే బ్యాక్టీరియా. చేతుల నిండా ఏదో వైరస్. చేతులు కాదు, అది కూడా ఏం చేయమంటారండి? చేతులు ఏం చేయకూడదు అన్నారంటే ఎలా అనుకోవద్దన్నారు. ఏమనుకున్నారు? మన చేతితోటి మన కన్నులు రాసుకోవద్దా? కన్నులు రాసుకోవద్దన్నారు. నాలుగు ఏదన్నారు, ఇలాగన్నారు. ముక్కు తగలొద్దన్నారు. మరి ముక్కు చూసుకోపోయి ఇది చేసుకోకపోతే మరి ఎందుకు ఇచ్చాడు చేతులు మనకి? హల్లెలూయా. ఇలా తినొద్దన్నారు. అంటే
తినే ముందు, చూసే ముందు, తాకే ముందు అన్నీ కడిగిన తర్వాతే, ఈ చేతులను శానిటైజర్ చేసిన తర్వాతే నీవు ఏ విధమైన జీవితమైనా గడపాలంటే, ప్రభు ఎప్పుడోరే నాన్న, నేను నిన్ను దీవించాలంటే, మంచి ఆరోగ్యంతో నిన్ను నింపాలంటే చేతులు కడిగేసుకోమని శానిటైజర్ నేర్పించింది ఎవరనుకున్నారు? దేవుడు ఎప్పుడో చెప్పాడు శానిటైజర్ చేయమని చేతులకి. దేవుడి స్తోత్రం కలిగిన కాక. చూడండి, నిర్దోషమైన చేతులు అంటే అర్థం ఏంటంటే, చేతులు కడిగేసుకో నా కుమారుడా. ఈ రాత్రి మన చేతుల్లో కూడా ఏదో దోషం ఉంది. చేతుల నిండా పాపం ఉంది, మన చేతుల నిండా. లేదండి? హల్లెలూయా. అపవిత్రమైన చేతులు. అందుకే కదండి ఆ కరుణమయుడిని యేసయ్య ఆ సిలువ రాను మీద 2 చేతులకి బ్రేకులు ఎందుకు కొట్టబడ్డాయి తెలుసండి? మనం చేసిన చేతులతో చేసిన ప్రతి దోషానికి, ప్రతి పాపమున కొరకు. అద్భుతమైన పాఠం ఏంటంటే, చూడండి ఒకసారి మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 27-24 మత్తయి శుభవార్త 27-24. పిలాతు అల్లరి ఎక్కువ అవుచున్నదని గ్రహించి ఏం తీసుకొని, నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట ఏం చేసి చేతులను కడుగుకొనెను. దేవుడికి స్తోత్ర. పిలాతు ఏం చేసాడట అంటే అర్థం ఏంటి? చేతుల్లో ఏముంది? ఇప్పుడు దోషం ఉంది, చేతుల్లో పాపం ఉంది, చేతుల్లో భయంకరమైన హత్య ఉంది. ఒక నీతిమంతుణ్ణి బలినివ్వటానికి, ఒక నీతిమంతుణ్ణి చంపటానికి ఈ చేతులు ముందుకొచ్చేసిన చేతులవి, మనుషుల్ని ప్రేరేపించిన చేతులవి. అందుకే ఆ చేతులు ముందుకు వెళ్ళిపోతాయని చెప్పి దేవుని ఆత్మ పిలాతు భార్యతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా నీ భర్త రేపటి దినాన్ని ఒక నీతిమంతునికి న్యాయం తీర్చబోతున్నాడు, జాగ్రత్త చెప్పు. నీ భర్త చేతులు కడిగకపోతే నీకు ముప్పుంది, జాగ్రత్త. చేతులు కడగిన పక్షమున నీ ఇంటికి ముప్పుంది, జాగ్రత్త అని కఠినంగా దేవుడి ఆత్మ పిలాతు భార్యతో మాట్లాడినప్పుడు వెంటనే పిలాతు భార్య హృదయం మార్చుకొని తన భర్తకి వెంటనే విషయాన్ని చెప్పింది. పిలాతు వెంటనే తన భార్యకు, నాకు చాలా విచిత్రంగా ఉంటుంది అప్పుడప్పుడు, రాజుల అర్థంతరాన్ని భార్య వచ్చిన తర్వాత భార్య మాట వినేసి, భార్య మాట న్యాయం అని చెప్పి తల వంచి చేతులు కడిగాడంటే అంత సామాన్యం కాదు నిజానికి. ఏంటే నేను ఢిల్లీలో చూశాను, నేను రాజులు ఉండే కోట ఆ పరిస్థితులు చూస్తే, రాణి ఉండే ప్లేస్ వేరు, రాజు ఉండే ప్లేస్ వేరు. రాణి తన ప్లేస్ని విడిచి రాజు దగ్గరికి రావాలంటే చాలా చాలా గదులు దాటి రావాలి. రెండో మాట, ఒక తీర్పు తీర్చే పరిస్థితులకు వచ్చినప్పుడు మళ్ళా భార్య ఎంటర్ అయ్యి భార్య మాటకి తల వంచటం అంటే అంత తేలికని పని కాదు. నిజంగా అలాంటి ఛాలెంజ్ విషయాన్ని పిలాతు భార్య తీసుకొని, ఈ పరిస్థితుల్లో నేను తప్పగా వెళ్ళకపోతే నా భర్తకు ముప్పు, నాకు ముప్పని గ్రహించి వెంటనే తన భర్తకు చక్కని ఆలోచన చెప్పింది. దేవుడికి స్తోత్ర. అందుకే పిలాతు ఏం చేసుకున్నాడంటే చేతులు కడిగేశాడు. ఈ రాత్రి నా పాఠం ఏంటంటే, ఆశీర్వదించబడాలని అందరికీ ఆశ ఉంది, కానీ చేతుల నిండా ఏముందంటే పాపం ఉంది, శాపం ఉంది, దోషం ఉంది. ఈ దోషాలు పెట్టుకొని, ఇంత పాపం పట్టుకొని, ఇంత నేరం మనలో పెట్టుకొని నన్ను ఏం చేయమని ఏమంటున్నామండి? నన్ను ఎక్కువగా దీవించండి అయ్యారు. అయ్యగారు అయితే ఇంకా గొప్పగా ప్రార్థన చేస్తున్నారంట, ఆయన చెయ్యిస్తే ఇంకా దీవిస్తాడట. లేకపోతే ఊర్లో పాస్టర్ గారు అంటే ఇంక లేదంట, ఆ ఊరు పాస్టర్ గారు మా ఇంటికాడ అడిగి పెడితే మా ఇల్లు ఇంకా దీవించబడిపోతాడు. ఇంత భ్రమ ఉందో మనుషుడికి. నేనంటాను, ఏ దైవజనుడు అడుగు పెట్టారో, ఎవరెవరెవరు అడిగి పెడితే ఏది చెందేస్తుంది అనుకోవడం, అంటే విశ్వాసం ఉంచడం తప్పు కాదు, కానీ
భ్రమించడం మాత్రం తప్పు అంటున్నాను ఈ రాత్రి. హల్లెలూయా. భ్రమించొద్దు. అనుకుంటే నేను శుద్ధి చేయబడకుండా, నా నేత్రాలు కడగకుండా, నా శరీరమును శుద్ధి చేయకుండా నేను ఎప్పటికీ ఆశీర్వదించబడనని ఈ రాత్రి నువ్వు గ్రహిస్తే ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే రాస్తున్నాడు నిర్దోషమైన చేతులు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు 4:8 అమ్మా. దేవుని యొద్దకు రండి, వచ్చును పాపులారా. చాలండి. మళ్ళా ఏమన్నాడు? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి. బా, ఈ శుభ్రత కొరకు మా పార్టీ చెప్పింది, ఈ శుభ్రత కొరకు మేమే నేర్పామంటున్నారు చాలామంది. దేవుడు ఎప్పుడో నేర్పాడండి. ఏమని? చేతులు కడగండి. ఇప్పుడు ఈ సిక్కం ఉంది కదా, ఏ సిక్కం? మాస్క్ అంటే దాని పేరు మరి. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఆ మాస్క్ ఒక్కొక్కటిది తలగడగొడ్లాడది పెట్టినా సరే వాడికి వచ్చేస్తుంది. అది కూడా ఏది? ఈ వైరస్. దేవుడికి స్తోత్రం. ప్రభు అన్నాడు నీ నోటికి చిక్కం పెట్టని యాకోబు రాసిన పత్రికలో ముందే చెప్పాడు. అంటే మాస్క్ కోసం ఎప్పుడో ఆయన నేర్పించాడు. హల్లెలూయా. కానీ ఆయన చెప్పింది ఒక్కసారని మాస్క్ పెట్టుకున్నాడు మనం అండి. కానీ ఇప్పుడు మాత్రం మనం పెట్టుకోకపోయినా రానివ్వట్లేదు లోనికి. అందుకోసమే ఏదో ఒకటి అవసరమైతే కచ్చిపో, లేకపోతే ఆడవాళ్ళకి మీకు 3 అవకాశాలు ఉన్నాయి. మీకు ఏది? దేవుడు ఆ భాగ్యం ఎంత భాగ్యం ఇచ్చేసాడో మీకు స్తోత్రం చెప్పడు సార్. హల్లెలూయా. నిన్న ఆడోళ్ళకి ఇచ్చినటువంటి బంపరాపులు దేవుడు మనకి ఇవ్వలేదండి దానికి. స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా. ఇన్ని రకాల ఆఫర్లు అనుభవించే పిల్లలారా మీరు, నేను అనుకుంటున్నాను ప్రభు ఎప్పుడో చెప్పాడు. అందుకే నీ తల మీద ఏవేయండి? ముసుగు వేయండి. నేనంటున్నాను ఇప్పుడు చాలామంది పిల్లలు సున్నీలు వేస్తున్నారు. దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ తల మీద ఏవేయండి? ముసుగు వేయండి. నోటికి చిక్కం పెట్టండి, చేతులు ఎప్పుడూ శుభ్రం చేయమని ప్రభు ఎప్పుడో చెప్పాడు. కానీ అది ఎవరు చేశారండి? అప్పుడు దేవుడు అనుకున్నాడంట ఇంకెలా కాదు, ఏదో ఒక వైరస్ని పంపిస్తాను కానీ వీళ్ళ మొక్కానికి చిక్కం పెట్టిలా కనపడలేదు, చేతుల్ని శానిటైజర్ చేసి కనపడలేదు అని చెప్పి దేవుడు ఈ పని పంపడం వల్లే కనీసం అంటున్నాను ఆ కోటా బియ్యం తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ మాస్క్ ఉంటే కానీ ఉంటుంది. అడుగుతో చెప్పడు సార్. ఏ రాబాబుని అనుకుంటే అన్నాడు. ఇందాక నన్ను కనీసం మా అమ్మాయికి బట్టలు కొనడానికి వెళ్ళామండి. ఆ గేట్ దగ్గర ఆడుతుంది మనిషి మాస్క్ లేకుండా వచ్చేస్తే మేము లోనకి రానివ్వండి అంటే మళ్ళా 10 రూపాయలు. అక్కడ మాస్క్ అమ్మివాడు కూడా అనమాట. అక్కడ మళ్ళీ అక్కడ అదో వ్యాపారం. మళ్ళీ ఆ వ్యాపారం దగ్గర సడన్గా వెళ్ళిపోయిన తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత రానే ఉంటుందని చెప్తే అదెంత అనుకున్నారు? 10 రూపాయలు కాదండి, 3 150 రూపాయలు అంట. మరి 3 150 రూపాయలు దేవుడు ఎప్పుడు 150 రూపాయలు మాస్క్ వేసుకోరా బాబు అని చెప్పి గ్రంథాన్ని మాత్రం కొనుక్కోలేదు 150 రూపాయలు అంటే. కానీ ఈ రోజు మాత్రం ఆ సిరగొండానికి వెళ్ళేతోడు మాత్రం 150 రూపాయలు పెట్టి మాస్క్ కొనుక్కుంటే కానీ లోనికి వెళ్ళలేకపోయాం. దేవుడికి స్తోత్రం కలిగాక. ఒకరోజు బైబిల్ ఎందుకున్నారండి? 100 రూపాయలండి. 90 రూపాయలు కూడా ఉండేది. 90 రూపాయలు కలిగినటువంటి మాస్క్ ఎలా వేసుకోవాలో, చేతులు శానిటైజర్ ఎలా చెయ్యాలో అన్నీ చెప్పినటువంటి ఈ నిబంధనలు నేర్పించే పుస్తకాన్ని ఎవడు కొనలేదండి. మా గుళ్ళో ఒకడు ఉన్నాడు. ఆడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ మా కుర్రాడు. ఆడికి ఈరోజు పెళ్ళి అయిపోయింది, భార్య వచ్చింది, 2 పిల్లలు కన్నాడు. ఇప్పటికీ బైబిల్ కొనలేదు వాళ్ళమ్మ. నిజం. ఆడికి బైబిల్ లేదు. ఆడికి పాటల పుస్తకం ఎవడ పుస్తకంతోటో పాడేశాడు ఇప్పుడు దాకా. ఆ బైబిల్ కూడా ఎవరి బైబిల్లో తీసి చదివేశాడు కానీ ఇప్పుడు కొనలేదు ఆడిక. కానీ మాస్క్ మాత్రం కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు? మాస్క్ కొనుక్కున్నాడు కానీ గ్రంథాన్ని కొనుక్కోలేదు నాన్న. హల్లెలూయా. ఈ రాత్రి నీకు సూటిగా చెప్పే మాట ఏంటంటే రాస్తున్నాడు ఇక్కడ, మీ చేతులను నాన్న శుభ్రం చేసుకోండి. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? మనం ప్రతిరోజు మన చేతులు కడగాలి. ఏ అనుకున్నారంట దేని పిల్ల? ప్రతిరోజు మన అంతరంగాన్ని, మన ఆలోచనలు కూడా మనము శుభ్రపరచుకోవాల్సినటువంటి అవసరత కూడా మన మీద ఉంది. అందుకోసమే మళ్ళీ కీర్తనలకు రండి. 3వ విషయం ఏంటంటే
మొదటి విషయం ఏంటంటే వ్యర్థమైన వాటి మీద, మళ్ళా చెప్తున్నాను నేను, రెండో మాట కప్పటంగా ప్రమాణము చేయొద్దు. 3 ఏమా చేతుల్ని ఎప్పుడు కూడా నిర్దోషమైన చేతులుగా కడగాలి. 4 ఏ హృదయం? శుద్ధమైన హృదయం. స్తోత్రం ఎప్పుడు సారి శుద్ధమైన హృదయం. నేను మొన్న జూబ్లీ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీద అందరూ కూడా ఏంటది నాన్న అండి ముగ్గు చూస్తాను నేను. అక్కడ ముగ్గు తయారు చేస్తారు కదా, ఆ ముగ్గు ఎలా ఉంది తెలుసండి, దాన్ని అన్ని బాగా మెత్తగా తయారు చేశారు. రెండవదిగా ఏంటంటే తెల్లగా ఉంది. ఆ ముగ్గు ఎలా ఉందండి? గడిగిస్తాను ఇప్పుడు సారి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని చేత ఎక్కువగా ఆశీర్వదించబడటానికి కావలసిన 4వ పాట మీదంటే శుద్ధ హృదయం కావాలట. వారందరూ పాడండి. శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము, నాలోనా నాలోనా నాలో నాలోనా శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము. ఆమేన్. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను దోషినయ్యం, పాపము చేశాను దోషినయ్యం, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగా చేయుము, కలుగా చేయుము, నాలోనా నాలోనా నాలో నాలోనా. శుద్ధ హృదయం ఏ ఊరోళ్ళకి? అమ్మ అప్పుడు పాడారు, ఏ ఊరోళ్ళకి? శుద్ధ హృదయం ఏ ఊరోళ్ళకమ్మా? నాలోనా ఇంకొకరిలోనా? అంటే ఇప్పుడు హృదయ శుద్ధి ఇప్పుడు ఎవరికి కావాల్సి వచ్చింది? ఎక్కువగా దీవించబడాలనుకున్న పిల్లలకి ఇప్పుడు ఇది అవసరం అంట. ఏది? శుద్ధ హృదయం. ఒకటే సీక్రెట్, ఇదే రహస్యం. ఏజ్బో నమ్మేసుకున్నాం ఏదో రకంగా. 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం నమ్ముకున్నాను అనుకున్నా. నీకు నా జాతకం మారలేదు, మా రాతలు బాగోలేదు, మా ఇల్లు దిశలు బాగోలేదు, మా దశలు బాగోలేదు, మా పరిస్థితులు బాగోలేదు, అంటిది అంటలేదు, ముట్టిది ముట్టలేదు అని చెప్పి ఇప్పటికీ యేసుబాబు మీద ఒక రాయి వేసేసి పోతున్నా మనమైనా ఎవరైనా సరే, ఈ రాత్రి నేను ఒకటే పాఠం నేర్పిస్తున్నాను. లోపం నీ ఇంట్లో లేదో, లోపం నీ జాతకంలో లేదో, లోపం నీ మనసులోనే ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన. యూ హ్యావ్ టు చెక్ ఇట్ యువర్ మైండ్. నీ మనసుని ఒకసారి పరీక్షించగలిగితే ప్రాబ్లమ్ విల్ షూర్లీ సాల్వ్ ఎవ్రీథింగ్. తప్పగా దేవుడు దాన్ని పరిష్కరించగలడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడంటే కీర్తనలోనే ఏమన్నాడు?
శుద్ధ హృదయం. ఏమన్నట్టు? శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే అండి. అందరూ చెప్పాలి, ఈ మాట చెప్పాలి. శుద్ధ హృదయం కలిగి ఉండేవారే. డాకి ఏమిచ్చాడు? ఎస్. ఆ కొమ్ములో ఏముంది తెలుసునండి? దాన్ని సింగిల్ పర్సన్ చూపిస్తుంది. ఏమని? శుద్ధ హృదయం కలిగి ఉన్నవాడే అన్నాడు, అంతే. దేవుడికి స్తోత్రం. శుద్ధ హృదయం కలిగిన వారే అనుకుంటే బహువచనం చూపిస్తుంది. శుద్ధ హృదయం కలిగి ఉన్నవాడే. కింద రాశాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. దేవునికి స్తోత్ర. దేవుడు ఎంత బాగా రాశాడు తెలుసునండి. మత్తయి శుభవార్త చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువు మంచి మాట రాశాడు. మత్తయి శుభవార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏం చూస్తారు వాళ్ళు? అమ్మా, ఇంతకంటే ఆశీర్వాదం ఇంకేం కావాలి మనకు చెప్పండి? దేవుడు అడిగిందల్లా ఇచ్చేసినా సరే మీ కోళ్ళకో కూతురుకో వదిలేసి వెళ్ళిపోవాలి అవన్నీ. హల్లెలూయా. ప్రసంగిలు అంటాడు, ఎందుకురా ముప్పు తిప్పలు పడిపోతున్నావు, మళ్ళా ఎవడి కూడా ఇచ్చేసి పోవడం కదా అన్నాడు. మళ్ళా స్తోత్రం చెప్పడు ఒకసారి. కొంతమంది టీ తాగరు, కొంతమంది సోడా కూడా తాగరు. అన్ని కట్టిపెట్టి బిగబెట్టి 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 సంవత్సరాలు గడిపించేసిన తర్వాత ఆ బిగబెట్టిన పళ్ళలో కొంత నీళ్ళు కూడా పోయిన తల్లి. నేనంటాను, ఉన్న తాగిడి కాడ తాగేయండి, హల్లెలూయా. కట్టిన కాడ కట్టేయండి, హల్లెలూయా. తిన్న కాడికి తినేయండి. నేను అనుకుంటున్నాను, మా పెద్దోడి పరిస్థితి ఏంటి, మా చిన్నోడి పరిస్థితి అనుకున్నాను. మీకన్నా బాగా బతుకుతారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు పెడితేనే నా కొడుకు బతుకుందనుకున్నావనగా, లేదు, నీ కొడుకుకి నీకన్నా బాగా ఇస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళ కోసం తపన పడిపోయి కొంతమంది ఒక ఆవిడ మా గుళ్ళో ఎన్ని సేర్లు అవ్వండి, మళ్ళా ఆ ఊళ్ళో ఎవరింటికాడో పెళ్ళి అవుతేనే కానీ ఆ బట్టలు తీదు. దేవుడి స్తోత్రం కలిగాక. ఇంకా ఈ ప్రార్థనలకి మా బోలు వచ్చేస్తుంటుంది మనిషి. ఎప్పుడైనా ఏదో ఊర్లో ఏదో జరిగితే మాత్రమే నేను అంటున్నాను, ప్రతిరోజు మనకు పండుగ. దేవుని స్తోత్రం. నేను తెలుసమ్మా, మనం కొనుక్కున్న ఆ 2000 చీర మీకు ఏ పదాలు పెట్టింది చూసావా? ఎవరికి? తలగట్టు బట్టలన్నీ పెట్టారు చూసారా? ఆ చీరలన్నీ వాడేయండి. ఇంకా దేవుడి స్తోత్రం కలిగాక. ఏ ఊరు పిల్లో పుష్పతావాలో ఎవరికో పెళ్ళి అవ్వాలో అప్పటికి అంతమంది ఎవరు చెప్పాడు మనకి. దేవుడి స్తోత్రం కలిగాక. కథేనిక దేవుడి స్తోత్రం కలిగిన కాక. అనుకున్నారనక ఆదివారం ఇంక నేను అంటాను, వేసుకున్న బంగారం ధరించేయండి. ఎవరో కార్యక్రమాలకి వేసుకొని వెళ్ళవేటమ్మా. ప్రతి ఆదివారమే దేవుడిచ్చిన కనుక గణ్యత కలిగినటువంటి ప్లేస్ మనకి. దేవుడి స్తోత్రం కలిగాక వేసుకొచ్చేయండి. ఒకవేళ మిగిలింటే ఈ గుళ్ళే పడిచేయండి. మన ఒక ఆవిడ ఏం తెచ్చుకుంటారు, మా గుళ్ళో ఒక ఆవిడ ఇంత బంగారు బిళ్ళ తెచ్చేసి, అయ్యారు ఏం చేసుకుంటారో పట్టింది స్తోత్రం కాక. అలాగేదో అంటే కుదరట్లేదు అయ్యారు, ఇంక దీన్ని రోజు తిప్పలా పోతాను అనుకుంటే ఇంక పడిసేయండి, లేకపోతే దాని సంగతి నేను చూస్తాను. దేవుడి స్తోత్రం కాక. అంతే కదండి మరి. ఈ రాత్రి నా సందేశం ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుడిని చూస్తారు. దేవుడిని చూచాము అంటే ఇంకా అంతకంటే ఆశీర్వాదం మరొకటి ఏమీ మనకి లేదు. అంటే ఈ రాత్రి నా సందేశం ఏంటంటే, దేవుని చేత నేను ఆశీర్వదించబడాలంటే నేనేం చెయ్యాలి అనండి. మీ అందరికీ ఏం తెలుసు అంటే, దేవుడు దీవించేవాడే అని తెలుసు అందరికీ. కానీ ఏం చెయ్యాలనేదే ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. అంటే మీకు తెలియదని కాదు, కానీ ఈ రాత్రి మరొకసారి ప్రభు ఈ మాట ద్వారా మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు. నేను ఏ విధముగా నేను దీవించబడాలనుకుంటే 4 మాటలు చెప్పేయండి. 1, వ్యర్థమైన వాటి మీద మనసెట్టద్దు. యవ్వన కోసం కపటంగా అస్సలు మాట్లాడుతుంది. ఈ రాత్రి నుంచే మనకి ఇంకా దీన్ని లాక్డౌన్. ఇంకా చెప్పండి పాలి, ఈ రాత్రి లాక్డౌన్ చెప్పండి. దేవుని ఈ జకరియా అయ్యగారు యొక్క సంఘంలో ఉన్నటువంటి పిల్లలైన వారందరికీ, నాకు, మీకు, వచ్చిన వాళ్ళకి, ఉన్నవాళ్ళకి అందరికీ లాక్డౌన్ ఏంటనుకున్నారనక. ఇక నుండి మేము వ్యర్థమైన దాని మీద, ఇదే అత్యున్నతమైన లాక్డౌన్. రెండో లాక్డౌన్. ఎవరి మీద కప్పటంగా నేను మాట్లాడను. 4, 3 చేతులు ఎప్పుడు శానిటైజర్ చేసేస్తానయ్యా. ఏం చేయాలి మనం?
శానిటైజర్ చేయాలంటే ఈ శానిటైజర్ చేసేటువంటి ఈ బాటిలే హల్లెలూయా. చేతిలో ఇది ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏమైపోతుంటుందంటే శానిటైజర్ అయిపోతుంది. దేవుడి స్తోత్రం. 4 ఏంటంటే శుద్ధ హృదయం. చివరి మాట చెప్పేసి ముగిస్తాను. మీకు అందరికీ తెలుసు, పసుపు కొడుతుంటారు మన ఊళ్ళో కదా. ఏదన్నా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పెళ్ళిళ్ళకి కేక్ కొడతారు కదా, కొడతారా? హైందువులేండి, మనం కొడతా కుట్టిలా కనపడుతున్నారు మీ మొక్కలు హల్లెలూయా. ఓకే పోన్లే, కొడితే కొట్టారులేండి. ఆ పసుపు కొట్టడానికి వచ్చిన పెద్ద మనుషులు అందరూ ఎందుకు వస్తారండి? ఆడవాళ్ళందరూ ఆ రోడ్లో వేసినటువంటి ఏంటి పసుపు కొమ్ములన్నీ ఏమైపోవాలి? గొండైపోవాలి. స్తోత్రం చెప్పండి సారి, చెప్పండి అందరూ చెప్పండి. ఏమైపోవాలా? గొండైపోవాలంటే ఇలా వేయబోదు. కొన్ని ఏం చేస్తుంటే అందులోంచి ఉండబట్టి బయట తూలిపోతుంటుంది. ఒకటి తోలదమ్మా, తోలలేదా? మీరు వేసేలేదా? వేసారు, అందుకే మీరు వేస్తారని నాకు తెలుసు. ఏడుస్తుంది కలిగాక. ఎందుకంటే మీలాంటి పిల్లలు, మీలాంటి బిడ్డలందరూ నా దగ్గర కూడా సుమారు నాకు దగ్గర ఒక 100 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే మిమ్మల్ని చూసి నేను మాట్లాడుతున్న ఈ రాత్రి నా సందేశం. దేవుని స్తోత్రం. ఆ వేసినప్పుడు ఏం చేస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వేయాలంటే ఆ వేసినటువంటి పసుపు కొమ్ములన్నీ ఏమైపోవాలంటే శుద్ధగా, లేకపోతే మెత్తగా తయారైపోవాలి. దేవుని స్తోత్రం. అయిపోయిన తర్వాత అందరూ వేసేసిన తర్వాత ఆ సాయంకాలం తల్లి తెస్తుంటుంది. ఏంటనుకుంటే చిన్న ఏంటిది జల్లిడి. దేవుడి స్తోత్రం. ఆ జల్లిడి ఎందుకు అనుకున్నారనక దాని అంతని మెత్తగా ఉన్న దాన్ని తీయటం కోసం. స్తోత్రం చెప్పండి సార్. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మీ సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి నెల 3 రోజులు ఉపవాసం కొట్టాలంటే నాకే అర్థం అవట్లేదు సార్. ఎవరు మేము మామూలు సంవత్సరానికి ఒకసారి 3 రోజులు కోటాలు పెట్టడానికి 30 తిప్పులు పడిపోతున్నాం. మరి మీరు నిజంగా మరి అంతేకదా పగారు నెలలో కూడా జరిగిస్తున్నారు కదా మీరు. ఓకే, ఏమంటున్నానంటే ఇలా కూడికల ద్వారా ప్రతి ఒక్కొక్క దైవజనుడు వచ్చి ఈ రోడ్లో దేవుడి సన్నిధి అనేది ఒక రోలు లాంటిది. ఈ రోలులో పడ్డ ఏ రకమైనటువంటి యొక్క పసుపు కొమ్ములైనా సరే ఏమైపోతుంది? 4 కొట్టుపడుతుంది. ఇంకా 4 పోల్సింది. నలిగిపోయిన గుండ ఉపయోగపడతాడు, నలగలేని గుండ బయట పారేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగారు కాక. అందుకే అంటాడు శుద్ధ హృదయం. ఏ హృదయం? ఈ శుద్ధ. మన అందరూ శుద్ధ హృదయం మనుషులమా మనం? కానీ నిజం చెప్పండి, మనం మంచోళ్ళం కాదు నిజానికి. స్తోత్రం చెప్పండి సారి. జాతకంగా చూస్తే మనం మంచోళ్ళం కాదు నిజానికి. కానీ మంచి వాళ్ళని కానీ మనల్ని దేవుని మహాకృప చేత నీతిమంతులుగా చేసి ఈ రోడ్డులో సుమారు నిజంగా అనుకుంటారు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్లో నలగటం వల్లే ఎంత ఓపికగా కూర్చోగలిగే మనసు వచ్చిందని మనకి దేవుని స్తోత్రం కలిగాక. కొత్తగా వచ్చిన మనిషి అనుకుంటుంది ఎప్పుడు వదిలేస్తాడో పోతాడు అనుకుంటుంది. నిజంగా ఈ రాత్రంతా ప్రసంగం చేసిన సరే అలా కూర్చుని ఉండిపోయే పిల్లలు ఎవరంటే మనమేనండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అనుకుంటే మామూలు ఎక్స్పీరియన్సా? ఈ రోడ్లో ఒకలా ఎంత మంది వచ్చి రోకలు తెచ్చారో దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ నిజంగా ఎంత మంది దైవం చూడాలి. ఎక్కడెక్కడ గుంటూరు నుంచి వచ్చాడు ఒకడు, వైజాగ్ నుంచి వచ్చాడు ఒకడు. వీళ్ళందరి రోడ్లో నాలా కూడా ఎత్తుంటే ఏది కొంతమంది చేస్తుంటారు. పడిపోయింది ఒక పేరంటాలు చేస్తుంటుంది అంటే ఈ రోడ్లోంచి పడిపోయింది అన్నది మళ్ళా ఎత్తుంటుంది. నేర్చుకోగలిగాక పడిపోయింది అలా ఎత్తుంటుంది. అందుకోసమే ఇంక ఈ ఉద్దేశం ఏంటంటే నువ్వు బయటకు వచ్చినా సరే హల్లెలూయా చెప్పడం. హల్లెలూయా. అంటే రాత్రి ఇలాంటి కూడికలు ప్రతిరోజు సంవత్సరంలో, నెలలో, వారములో అధికముగా జరగటం వల్ల దేవుని పిల్లలకి మనకి ఎంత ఆశీర్వాదకరమో. దేవుడి స్తోత్రం. అందుకే రాత్రి నా సందేశం ఏం చెప్పానంటే వాడే ఎవరండి? హృదయాన్ని శుద్ధి చేసుకున్న వాడే దేవుని వలన ఆశీర్వదించబడతాడు. అలా ఆశీర్వదించబడతాడంటే వదిలేదండి. యాకోబు ఏం చెప్పుకొచ్చాడంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడట. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నేను ఎక్కువగా ఆశీర్వదించబడాలని కోరిక మాత్రం ఉంది, కానీ ఎదుగో ఐ డిడ్ంట్ చేంజ్ మై క్యారెక్టర్, మై మైండ్, మై థాట్స్. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా. నేను ఏదైనా వ్యర్థమైన వాటివే మనసు పెట్టేసి నేను ఇంకా బతికేస్తున్నానేమో ప్రభువా. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన ప్రయాణం, వ్యర్థమైనటువంటి యొక్క ఆ కార్యక్రమాలు జరిగించుకుంటూ పోతున్నానేమో ప్రభువా.
ఈ రాత్రి నాతో మాట్లాడావు, అందుకే నేను ఆశీర్వదించబడలేకపోయాను, అందుకే నేను ఎక్కువగా ఆశీర్వదించబడలేకపోయానని మాట్లాడావు ప్రభువా. అవును, నేను చాలా పర్యాలు తండ్రి కపటముగానే మాట్లాడానయ్యా, నేను కపటముగానే ఆలోచించానయ్యా. నా స్నేహితులు బట్టి, కుటుంబాన్ని బట్టి, బంధువులు బట్టి, సంఘమును బట్టి, సేవకులు బట్టి కపటముగా ఆలోచించానయ్యా. నా స్వభావం బట్టి నేను దీవించబడలేకపోయానేమో ప్రభు. నా కపటమైన మాటలను బట్టి నేను వర్ధిల్లలేకపోయాను ప్రభు. నా కపటమైనటువంటి యొక్క సంకల్పాలను బట్టి నీ కృపకు పాత్రుడు కాలేకపోయానయ్యా. నేను నన్ను క్షమించు. నా చేతుల్లో ఇంకా దోషం ఉంది, నా చేతుల్లో, నా మనస్సులో, నా శరీరంలో ఇంకా దోషం ఉంది ప్రభువా. దాన్ని నేను కడిగి వేసుకోలేకపోయాను. ఈ రాత్రి నేను కడిగేసుకుంటున్నానయ్యా, ఈ రాత్రి నేను శుద్ధి చేసుకుంటున్నానయ్యా. అవునయ్యా, నా హృదయానికి శుద్ధకరమైన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయండి. ఈ రాత్రి అది నేను పొందుకోగలిగినప్పుడు నిన్ను నేను చూడగలుగుతాను ప్రభువా. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు నిన్ను చూచేదని చెప్పావు. ఈ రాత్రి నిన్ను చూచే భాగ్యం మాకు దయచేయండి. నన్ను వాడుకోండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక నిమిషం అందరూ కలిసి ప్రభువా, ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడిన విధులు బట్టి అవుతున్నా. నోరు తెరిచి బిగ్గరగా ప్రభుడి దగ్గర ఈ రాత్రి మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపము నుండి, దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి తండ్రి గారు, ఇంకా నా చేతుల్లో ఏ దోషం ఉందేమో, ఇంకా నా హృదయం ఇంకా శుద్ధి చేయబడాలని జీవితం నాది ఉందేమో ప్రభువా, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. ఈ రాత్రి నాతో మాట్లాడిన విధులు బట్టి వందనాలు. అవును, నతానీయుల కోసం స్టేట్మెంట్ ఇచ్చావు అయ్యా. కపటము లేనివాడు నతానీయులు పిలాతు చేతులు కడుక్కుంటున్నాడా తండ్రి. ఎదుగునైనా వ్యర్థమైన దాని మీద, అయ్యా శపితమైన దాని మీద మనసు పెట్టి ఆకాను శపించబడిన వ్యక్తిగా మారిపోయాడు ప్రభువా. ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడుతున్న విధం బట్టి వందనాలు. నన్ను మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. శుద్ధ హృదయో కలుగజేయుము, శుద్ధ హృదయో కలుగజేయుము, నాలోనా 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 శుద్ధ హృదయో కలుగజేయుము. యేసయ్యా, శుద్ధ హృదయో కలుగజేయుము, నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము, నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా, నా పాపములే
ఒప్పుకొందునయ్యా శుద్ధారుదయో కలుగజేయుము, శుద్ధారుదయో కలుగజే. అందరూ కలిపి నాలో యేసయ్యా నాలో అందరూ పురుషులు స్త్రీలు అందరూ నాలో పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు. అల్పుడై నన్ను కొద్ది నిమిషాలు దేవా ఈ శ్రేష్టమైన మందిర ఆవరణంలో వాడుకున్న విధమును బట్టి నీకు స్తోత్రాలు. నేనెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను? నేను ఆశీర్వదించబడాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే ఆశీర్వదించబడతాను? ఎలా నేను ఆశీర్వదించబడతాను? ప్రభు సన్నిధిలో ఎక్కువగా నేను ఎలా దీవించబడతాను ఆయన పాదాల దగ్గర అనే మాట ద్వారా మాట్లాడాం ప్రభువా. నిజమే, వ్యర్థమైన వాటి మీద మేము మనసు పెట్టేసి జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటూ పోతున్నాం. కపటమైన ప్రమాణము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయ్యా, నిర్దోషమైనటువంటి దోషకరమైన చేతులతో ఉండిపోవడం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం. దేవాది స్తోత్రాలు. హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోవడం వల్ల మేము ఫలించబడలేకపోయామని ఈ రాత్రి మరి మేము ఫలించబడటానికి ఏం చేయాలి అనుకుంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ రాత్రి మేము శుద్ధి చేసుకోగలిగితే నన్ను చూచెదురు అని చెప్పావు. నువ్వు దీవించబడదు చెప్పావు. ఇదిగో యేసు నామములో నీ పిల్లలైన వారిని ఆశీర్వదించండి, నిండు కృప చేత వర్ధల చేయండి ప్రభువా. వారి చేతు పనులు స్థిరపరచండి. వారి పిల్లల్ని, వారి భర్తను, వారి కుటుంబీకులకి యావత్తును కూడా ఎక్కువ ఆశీర్వాదాలని బిడ్డలకు దయచేయండి. నీ దాసుడు కుటుంబానికి, తన కుటుంబానికి, బిడ్డలైన వారికి కలగ చేయండి. పురుషులైన వారందరి వారి వరకు ఉద్యోగ, వ్యాపార, ఓ దేవ కూలిపడి ప్రతి విషయంలో వాటిని వర్ధల చేసి వాడుకోవడమని ప్రార్థిస్తున్నా. ఈ చర్చలో చదువుతున్న పిల్లల్ని బాబు, వారిని ఇంకా మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డలుగా మీరు వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నూరంతల ఆశీర్వాదము ఈ పరిచర్యకు కలుగునిగాక అని దీవిస్తున్నాను. ఇంకా దేవా దీన్ని ఈ యొక్క మందిరపు సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు. అలాంటి కృప మా అందరికీ కలుగజేస్తామని మనవులు వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు అని కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్య సహాయము, సహవాసం, ముఖ్యంగా ఓపికగా నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్యం విని నేను ఎలా దీవించబడగలుగును అనే మాట ద్వారా నీ ఒక తీర్మానం తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని ఈ 4 విషయాలు నేను పాటించి ముందుకు వెళతానని తీర్మానం తీసుకొని వెళుతున్నటువంటి నీ ప్రియమైన బిడ్డలైన వారికి, పురుషులైన వారికి, యవన బిడ్డలైన వారికి, తల్లులైన వారికి, అలాగే ఈ భారభరితమైన పరిచర్య జరిగిస్తున్న నీ దీనదాసులు, అభిషక్తులు, షాలెం రాజు గారు, పాస్టమ్మ గారు, వారి పిల్లలకు, అలాగే నీ ఉదయమని స్తోత్రాలు, ఇక్కడ ఉన్న దైవజనులు, అలాగే నీ కుడి వచ్చిన బిడ్డలైన వారికి అందరికీ మాకును, అలాగే నీ వాక్యం అందించిన నాకును, నా కుటుంబానికి, సేవకు, పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీరు తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలమ్మా. మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మరొకసారి మీ దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. అలాగే మా దైవజనులకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.